డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. బడ్జెట్ నిన్నే కంప్లీట్ అయింది కదా. బడ్జెట్ బట్టి ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు? అసలు బడ్జెట్ అనేది మార్కెట్ ఫ్రెండ్లీయా లేకపోతే మార్కెట్కి నెగిటివ్గా ఉందా? అంటే ఓవర్ ఏ పీరియడ్ బడ్జెట్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు కదా. నిన్న బడ్జెట్ మనం చూసుకున్నామంటే రెండు, ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. ఎప్పుడైనా సరే కార్పొరేట్స్ చూసేది ఏంటంటే బడ్జెట్లో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్. రీసెంట్గా వచ్చిన జీడిపి నెంబర్స్ చాలా వీక్గా వచ్చినాయి కదా. అనుకున్న దానికంటే వీక్గా వచ్చినాయి. మార్కెట్ ఆర్బీఐ యాంటిసిపేట్ చేసిన దానికంటే గవర్నమెంట్ యాంటిసిపేట్ చేసిన కంటే తక్కువ జీడిపి నెంబర్స్ వచ్చినాయి. అంటే గ్రోత్ అనేది తగ్గుతుంది. కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే గ్రోత్ని పుష్ చేయడం కోసము గవర్నమెంట్ స్పెండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. అంటే కెపెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. కానీ నిన్న బడ్జెట్లో చూస్తే కెపెక్స్ అనేది చాలా తక్కువ ఉంది. రైల్వే బడ్జెట్ అరౌండ్ 20% వరకు హైక్ చేస్తారు. అంటే రెగ్యులర్గా చేసే లాస్ట్ ఇయర్ బడ్జెట్ రైల్వే బడ్జెట్స్తో పోలిస్తే ఈసారి 20% వరకు ఎక్కువ ఎలకేషన్ ఉంటుంది అనుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎలకేషనే ఈ సంవత్సరం మోరార్లెస్ అంతే వచ్చింది. అలాగే ఇన్ఫ్రా చూసారనుకోండి, అంతకుముందు ఇయర్ అరౌండ్ 30% ఎలకేషన్స్ పెంచుకుంటూ వెళ్ళారు. అంటే ప్రతి బడ్జెట్కి 30% కంటే అరౌండ్ 30% ఎలకేషన్ పెంచుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇన్ఫ్రాకి 30%, అరౌండ్ 30% ఎలకేషన్ ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. కానీ అసలు ఎలకేషన్ ఏమీ పెరగలేదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎలకేట్ చేసినంత ఎలకేట్ చేశారు. అలాగే డిఫెన్స్ కొంచెం పెంచారు, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా పెరగలేదు. అంటే స్పెండింగ్ గవర్నమెంట్ క్యాపెక్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటి, వీటన్నిటికీ గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటేనే కదా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, వీళ్ళ నెంబర్స్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మేము చూసామంటే ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ కంటే ముందు కొంచెం ర్యాలీ చేసినాయి. మార్కెట్ సిచ్యువేషన్ బాగలేకపోయినా ఈ స్టాక్స్ అని కొంచెం పెరిగినాయి. కానీ ఎప్పుడైతే బడ్జెట్ అప్ టు ద మార్క్ లేదో, అంటే ఎలకేషన్స్ అనేవి అంతగా పెరగలేదో, ఈ స్టాక్స్ అనేవి బాగా కరెక్ట్ అయినాయి. బీఈఎల్ కానీ ఆర్వీఎన్ఎల్ కానీ ఏ స్టాక్ చూసినా గవర్నమెంట్ స్పెండింగ్ ఎలకేషన్ పెరుగుతుంది అనుకున్న సెక్టర్ ఏంది పెరగలేదు కాబట్టి ఈ స్టాక్స్ అన్ని బాగా పడ్డాయి. పాజిటివ్ విషయానికి వచ్చామంటే ట్యాక్స్ అనేది స్లాబ్స్ పెంచారు కదా. అంటే 12 lakhs వరకు జీరో ట్యాక్స్ అని చెప్పారు కదా. దీనివల్ల ఏంటంటే అందరికీ బెనిఫిట్ కాబట్టి ట్యాక్స్ పేయర్స్కి వాళ్ళ దగ్గర మిగిలే అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి, అంటే పబ్లిక్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. ఎప్పుడైనా సరే కంపెనీస్కి ప్రాఫిట్ రావాలంటే మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉండాలి, వాళ్ళకి రెవెన్యూస్ పెరుగుతూ ఉండాలి. అది పబ్లిక్ స్పెండింగ్ వల్ల లేదా ప్రైవేట్ స్పెండింగ్ వల్ల అవుతుంది. లాస్ట్ జీడిపి నెంబర్స్ చూసినా మనకి ఏంటంటే జీడిపి తగ్గిపోవడానికి, గ్రోత్ ఎక్కువ ఉండకపోవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది తక్కువ. కాబట్టి అందరూ ఎలకేషన్ ఏంటంటే కెపెక్స్ అలా ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. అప్ టు ద మార్క్ లేదు కాబట్టి అది క్లియర్లీ నెగటివ్. పాజిటివ్ న్యూస్ ఏంటంటే ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు కాబట్టి, ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి అక్కడి వరకు పబ్లిక్ స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి అది పాజిటివ్. ఒక రకంగా చూడాలంటే అది న్యూట్రల్ స్టాక్ మార్కెట్కి వచ్చి న్యూట్రల్ బడ్జెట్. అంటే స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది. అంటే రైల్వే స్టాక్స్ మంచిగా కరెక్ట్ అయినాయి, ఇన్ఫ్రా స్టాక్స్ చాలా బాగా కరెక్ట్ అయినాయి, అలాగే డిఫెన్స్ స్టాక్స్ ఇవన్నీ గట్టిగా పడ్డాయి. పవర్ స్టాక్స్ ఏదైతే గవర్నమెంట్ ఉండి ఏదో కొత్త పథకాలు కానీ కొత్త ఎలకేషన్స్ కానీ టూ మచ్ ఎలకేషన్స్ ఉంటాయనుకుంటే అది లేదు. దీనివల్ల వచ్చే డౌట్ ఏంటంటే గవర్నమెంట్ స్టాన్స్ ఏమైనా మారిందా, అంటే ఇప్పుడు వరకు ఇస్తున్న ప్రయారిటీని వేరే సెక్టార్స్కి, వేరే వాటికి ఎలకేషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆ డౌట్ వస్తుంది. కాబట్టి స్టాక్స్ విపరీతంగా పడ్డాయి. మరి ఈ స్టాక్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే ఎప్పుడైనా మనం చూడాల్సింది వాల్యుయేషన్. ఆర్వీఎన్ఎల్ 500 దగ్గర కొనొచ్చా అంటే నేనైతే పర్సనల్గా తీసుకోను. అదే ఆర్వీఎన్ఎల్ 380 దగ్గర 400 దగ్గర తీసుకోవచ్చు అంటే తీసుకోగలుగుతాం, ఈజీగా బై చేయొచ్చు. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, కంపెనీ మంచిదా కాదా అని అడుగుతూ ఉంటారు. కంపెనీస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ మంచివే కదా, మంచివి కాబట్టి ఆ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనేవి పెద్ద స్టాక్స్ అయినాయి. కాబట్టి ఆ స్టాక్స్ కంటే ప్రైస్ అనేది ఇంపార్టెంట్. అంటే వాల్యుయేషన్స్ అనేవి కంఫర్ట్గా లేనప్పుడు మనం దాన్ని దూరంగా ఉండడం బెస్ట్. అంటే రిస్క్ రివార్డ్ని బేస్ చేసుకుని మనం కొంటాం. అంటే 400 దగ్గర కొంటే ఇంకా కింద పడదా, 500 దగ్గర కొంటే ఇంకా పెరగదా అంటే మనం హైయెస్ట్ రేట్ని, అంటే మార్కెట్ని చెప్పలేం కదా. తర్వాత వచ్చే ఆర్డర్ బుక్ బట్టి, కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. కానీ ప్రజెంట్ వాల్యుయేషన్స్ బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. మనకేదైనా వాల్యుయేషన్ హై ఉన్న కంపెనీ కొనాలనిపిస్తుంది, గ్రోత్ కంటిన్యూ అవుతుంది, సస్టైన్ అవుతుంది, గ్రోత్ కంటిన్యూ అవ్వాలి కదా, ఆ రిజల్ట్స్ కంటిన్యూ అవ్వాలి కదా అనుకున్నా మనం హై వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ ఏంటంటే స్టేజ్ మేనర్లో కొనుక్కోవడం బెస్ట్. అంటే ఇప్పుడు మీరు ఎంతైతే కొందాం అనుకుంటున్నారో దాంట్లో 25% ఎలకేషన్ చేయాలి. ప్రజెంట్ ఉన్న బడ్జెట్ తర్వాత బాగా అట్రాక్టివ్గా ఇన్ఫ్రాకి స్పెండింగ్ తగ్గిపోయింది కదా. అంటే ఎవ్రీ ఇయర్ 30% ఎలకేషన్ పెంచుతూ వచ్చారు. ప్రజెంట్ అనేది ఎలకేషన్ అనేది న్యూట్రల్, అంటే
లాస్ట్ ఇయర్ ఎలొకేషన్ దాదాపుగా అంతే చేశారు. జస్ట్ 3-4% పెరిగినట్టుంది. కాబట్టి స్టాక్స్‌కైనా నెగెటివ్ అంటే నెగెటివ్ అయితే ఏం కాదు. కానీ పాజిటివ్ కాదు కాబట్టి స్టాక్స్ అనేవి బాగా కరెక్ట్ అయినాయి. ఇప్పుడు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే 278, 276 నడుస్తుంది. చాలా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్‌లో ఉంది. అలాగే ఎన్సీసీ చూస్తే 216, 217 ఉంది. ఇది కూడా చాలా మంచి ప్రైస్‌లో ఉంది. అంటే రీసెంట్ హై నుండి చూస్తే 30% పైనే కరెక్ట్ అయినాయి ఈ స్టాక్స్. వాల్యుయేషన్స్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. రీసెంట్‌గా ఆర్డర్ బుక్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ మనం బై చేయొచ్చు. అంటే బడ్జెట్ అనేది ష్యూర్‌లీ నెగెటివ్. గవర్నమెంట్ అనేది చాలా స్పెండింగ్ తగ్గింది కాబట్టి వీళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. కానీ వీళ్ళు మరీ అంతగా డిపెండబుల్ కాదు కాబట్టి వాటి మీద ఆల్రెడీ కరెక్ట్ అయినాయి కాబట్టి వాల్యుయేషన్స్ తక్కువలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్‌లో అయితే ఈ స్టాక్స్‌ని మనం వాచ్ చేయొచ్చు. బై చేయొచ్చు. అలాగే రైల్వే స్టాక్స్ అనుకుంటే ఆల్రెడీ వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ 380, 400 చాలా మంచి ప్రైస్. డిఫెన్స్ స్టాక్స్‌లో రీసెంట్‌గా బీఎల్ రిజల్ట్స్ వచ్చింది కదా 4 డేస్ బ్యాకే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. మార్జిన్స్ ఎక్స్పాండ్ అయినాయి. ఎప్పుడైనా సరే మార్జిన్స్ ఎక్స్పాండ్ అయితే అది ఫుల్‌గా మార్కెట్ ఇష్టపడుతుంది కదా కాబట్టి ర్యాలీ అయ్యింది. వాల్యుయేషన్ ప్రకారం చూస్తే ఇప్పటికీ 38, 39 పీఈలో ఉన్నట్టుంది. వాల్యుయేషన్ అంత కాదు. ప్లస్ ఎలొకేషన్ అనేది మరీ అంత అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఎలొకేషన్ ఏమి ఇవ్వలేరు కదా. ఎందుకంటే రీసెంట్‌గా 2-3 ఇయర్స్ నుండి వాల్యూ ఎంత పర్సెంటేజ్ పెంచారో ప్రజెంట్ అంత పెంచలేరు. అనుకున్నంతగా పెంచలేదు కాబట్టి నెగెటివే కానీ మరీ పూర్తి నెగెటివ్ కాదు. బీఎల్ 262-263 అనేది ఐడియల్ రేటే. కాకపోతే ఒకేసారి కాకుండా మనం కొందాం అనుకుంటే 50% వరకు ఎలొకేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే వాల్యుయేషన్స్ అంటే ఆల్రెడీ హై వాల్యుయేషన్‌లో ఉంది కాబట్టి అప్‌సైడ్ పొటెన్షియల్ కూడా కొంచెం తక్కువే ఉంటది. అలాగే లో సైడ్ పొటెన్షియల్ కూడా చాలా తక్కువ ఉంటది. అంటే రీసెంట్ రిజల్ట్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. కాబట్టి 260 అనేది ఐడియల్ ప్రైసే కొనుక్కోవడానికి. అలాగే బీహెచ్ఎల్ అనేది పెర్ఫార్మెన్స్ బట్టి ఎవరు బై రేటింగ్ అయితే ఇవ్వలేము. అంటే బై అనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళు రిజల్ట్స్ అయితే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయట్లేదు. కానీ ఆర్డర్ బుక్ అనేది విపరీతంగా పెరుగుతుంది. 320 రూపీస్ నుండి ఆల్మోస్ట్ 80% కరెక్ట్ అయింది. ఇప్పుడు 190 రూపీస్‌లో ట్రేడ్ అవుతుంది. ఈ ప్రైస్ రిస్క్ రివార్డ్ నుండి చూస్తే మనకి చాలా అట్రాక్టివ్ ప్రైస్ కాబట్టి దీన్ని ఈ రేట్‌లో అయితే బై చేయొచ్చు. అంటే మనం ఎప్పుడైనా స్టాక్ కొనేటప్పుడు మంచిదా చెడ్డదా అని వదిలేసి ఏ ప్రైస్‌లో ఉంది, ఎంత కంఫర్ట్‌లో ఉంది, అంటే రిస్క్ రివార్డ్ ఏ రేషియోలో ఉందో చూడాలి. అందరూ ఏంటంటే ఫోమోలో బ్లాక్ అయిపోతూ ఉంటారు. అంటే పెరుగుతూ ఉంది కదా ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా ఫోమో, దాంట్లో చాలామంది బ్లాక్ అవుతూ ఉంటారు. ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఏంటంటే రిజల్ట్స్ బాగోకపోయినా మార్కెట్ కరెక్షన్ ఉన్నా సరే ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు కొన్ని స్టాక్స్ చూసారంటే అంతగా పడట్లేదు. కానీ మీరు కొన్ని స్టాక్స్ చూస్తే 30-40% కరెక్ట్ అవుతాయి. అంటే అంతకుముందు కూడా ఆ స్టాక్స్ అలాగే పెరిగినాయి. అంటే మార్కెట్ బుల్ రన్‌లో అవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే బేర్ మార్కెట్ కానీ మార్కెట్ పంప్ అవ్వట్లేదు అనుకోండి కరెక్షన్ కూడా అంతే ఉంటుంది. అదే వాల్యుయేషన్స్ కంఫర్ట్‌గా ఉన్న స్టాక్స్ అనుకోండి మీకు పడతాయి. మార్కెట్‌తో పాటు అన్నీ పడాల్సిందే కానీ తక్కువ పడతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా చూడాల్సింది ఏంటంటే కంపెనీ గ్రోత్ చూడాలి, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూడాలి. దాంతోపాటు వాల్యుయేషన్స్ కూడా మనం ఏ ప్రైస్‌లో ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కంపెనీకి అనేది ఇంపార్టెంట్. 70-80 పీఈ ఉన్న స్టాక్స్ మీకు బాగా ఓకే 50% గ్రోత్ ఇస్తుంది కదంటే అది నెక్స్ట్ ఇయర్ ఆ గ్రోత్ మెయింటైన్ చేయలేకపోవచ్చు. కాబట్టి మనం ఏదైనా హై వాల్యుయేషన్ స్టాక్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్నా కానీ అది తక్కువ అంటే స్టేజ్ అంటే 2-3 సార్లు కొనడం ఒకేసారి కాకుండా మనం కొందాం అనుకున్న దాంట్లో పార్ట్స్ కాకుండా బెస్ట్. థ్యాంక్ యూ.